ప్రభు ప్రేరేపించినటువంటి మాట, ఆయన రాజ్యమునకు అంతం లేదు. వాస్తవానికి ఈ భూమి మీద మనం మొదలుపెట్టిన వ్యాపారానికి అంతముందేమో, చదువుతున్న చదువులకు అంతముందేమో, ముగింపు ఉందేమో, మొదలుపెట్టిన నిర్మాణాలకు ముగింపు ఉందేమో, చేస్తున్న ఆలోచనలకు కూడా బహుశా ముగింపు ఉందేమో, స్నేహానికి ముగింపు ఉందేమో, బంధుత్వానికి ముగింపు ఉందేమో, సంపాదిస్తున్న సంపాదనకు ముగింపు ఉందేమో. ఇలాగూ లోకానుసారంగా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ భూప్రపంచం మీద ప్రతిదానికి ముగింపు కలదు. ఆ మాట ప్రకారం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇన్ని కోట్ల మంది నివాసం చేస్తున్నటువంటి భూమికి కూడా ముగింపు రోజు ఒకటి ఉంది. మన పైన ఉన్నటువంటి మహాకాశాలకు కూడా ముగింపు ఒక రోజు ఉంది. వికృతంగా దాడి చేస్తూ విలయతాండవం చేస్తూ ఉన్నటువంటి ప్రకృతికి కూడా ఒకరోజు ముగింపు ఉంది. అయితే ఈరోజు దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, దేవుని తోటలో జతపని వారులారా, ప్రభువు నమ్ముకుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి వెంబడిస్తూ ఉన్నటువంటి వారులారా, దేవుని రాజ్యానికి అంతం లేదు. చాలా అరుదుగా వింటాం ఈ మాట. వాస్తవానికి ఈ మాట ప్రపంచంలో మనం మాట్లాడే భాషలన్నిటికంటే లేక భావాలన్నిటికంటే ఒక గొప్ప ఆలోచింపదగినటువంటి మాట. ఇందాకే నేను ప్రారంభంలో చెప్పినట్లుగా అన్నిటికీ ముగింపు ఉందేమో కానీ దేవుని రాజ్యానికి ముగింపు లేక అంతం లేదు. అది శాశ్వతమైన రాజ్యం, స్థిరమైన రాజ్యం, అందమైన రాజ్యం, ఆహ్లాదకరమైన రాజ్యం. దేవుడు తను నమ్మిని విశ్వసించి తనతో పాటు ఉన్న వాళ్ళందరితో సంతోషించేటటువంటి గొప్ప రాజ్యం, మహిమ రాజ్యం. ఆ రాజ్యానికి అంతం లేదు. ఈరోజు ఆ రాజ్యములో అంతం లేనటువంటి ఆ రాజ్యములో లేక అంతం కానటువంటి ఆ రాజ్యములో అంతం అనేటటువంటిదే లేనటువంటి ఆ రాజ్యములో నీవు ఉండగోరినట్లయితే ప్రభు ఆశించాడు, నీవు ఉండాలని కోరుకుంటూ ఉన్న కారణం చేత పరలోక మహిమను, పరలోక ఆ అంతము లేని రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆ రాజ్యములో నీవు ఉండగోరగలిగినట్లయితే ఈరోజు ఈ వాక్య ధ్యానాంశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఆ అంతం లేని రాజ్యంలో నీ పాలి భాగస్థుడు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు ఆ అంతం లేని రాజ్యంలో నీవు ఉండి ఆ అంతం లేని రాజ్యంలో దేవుడిని మహిమపరుస్తూ దేవుని సన్నిధానంలో ఆనందించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఈ అంతం లేని రాజ్యంలో నివాసం చేయడానికి ఒక విశ్వాస ప్రమాణం, ఒక విశ్వాస పరిమాణం, ఈ రెండు కలగలిసినటువంటి విశ్వాసంతో నువ్వు అంతం లేని రాజ్యంలో చేరగలిగినట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఆయనను ఖచ్చితంగా పూర్ణ హృదయంతో ప్రభువుని వెతకాలి. అంతం లేని రాజ్యంలో నివాసం చేయడానికి, శాశ్వతమైన రాజ్యంలో నివాసం చేయడానికి, పరిశుద్ధమైన రాజ్యంలో నివాసం చేయడానికి, మహిమ కలిగిన రాజ్యంలో నివాసం చేయడానికి, అంతం కానటువంటి రాజ్యంలో నివాసం చేయడానికి నీవు పూర్ణ మనసుతో ప్రభువుని, పూర్ణ హృదయముతో ప్రభువుని వెతికే బిడ్డగా ఉండాలని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, తెలియచేస్తూ ఉన్నాయి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని కనుక తెరవగలిగి ధ్యానించగలిగినట్లయితే ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయము 10 నుండి 16 వాక్యాల వరకు చదువుకుంటే, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 16 వాక్యాల వరకు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మును తోలుకొని పోతినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. దేవుని సంఘమా, దైవ జనాంగమా,
చదవబడినటువంటి పరిశుద్ధ దేవుని లేఖనాల్లో వాక్య భాగంలో మనం గమనించగలిగినప్పుడు ప్రభు తన బిడ్డలైనటువంటి వారిని, తనకిష్టులైనటువంటి వారిని, తనను ప్రభువుగా అంగీకరించినటువంటి వారిని, తన చిత్తాన్ని జరిగించడానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని, తన ఉద్దేశాలను నెరవేర్చడానికి, ప్రభునామాన్ని మహింపరచడానికి సిద్ధపడినటువంటి బిడ్డల్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మరి ముఖ్యంగా చరిత్ర ప్రకారం చూస్తున్నటువంటి ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారం గమనిస్తూ ఉంటే, మనము అంతము లేని రాజ్యములో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే, అంతము లేని రాజ్యములో కొనసాగాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే, ప్రభు మాట్లాడతాడు, ఆయనను పూర్ణ మనస్సుతో వెదిగేవారిగాను, పూర్ణ హృదయముతో ఆరాధించేటటువంటి వారిగాను, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొంటారు. ఈరోజు అంతము లేని రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతి వాస్తవికంగా ఇందాక ప్రారంభంలో చెప్పినట్లుగా మనం చేయు సమస్తానికి అంతం ఉంది, ముగింపు ఉంది. ఆ మాటకు వస్తే ఈ అంతాన్ని గురించి మాట్లాడేటటువంటి నాకు కూడా ముగింపు ఉంది. వినేటటువంటి మీలో మనకు అందరికీ ముగింపు అంటే అంతం ఉంది. వీ హ్యావ్ వన్ డే ఎండ్ in our life or future or construction, whatever we are doing, whatever we are thinking, there is a point, end point, there is a end point to our thinkings and whatever we are doing. మనం ఏం చేస్తూ ఉన్నప్పటికీ, మనం ఏం కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటికీ అంతం లేక ముగింపు అనేది ఉంది. ముగింపు. కానీ ఈరోజు చదవబడినటువంటి, ప్రకటించబడుతున్నటువంటి ఈ రాజ్యానికి అంతం లేదు. ఇది అంతం లేని రాజ్యం, ఇది అందమైన రాజ్యం. ఈ అందమైన రాజ్యంలో ప్రవేశం కొరకు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మీరు నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుక్కుంటారు, నేను మీకు దొరుకుతాను, మీకు అందుబాటులో ఉంటాను, మీరు నాకు సమీపంగా ఉంటారు, నాతో ఉంటారు, నాలో ఉంటారు, నేను మీలో ఉంటాను అనేటటువంటి గొప్ప వాగ్దాన సంబంధమైనటువంటి మాటను ప్రభు మనకు ఇర్మియా గ్రంథములో వ్రాయించాడు. అలనాడు చరిత్ర ప్రకారం కనుక గమనించినట్లయితే, చరిత్రలో ఇజ్రాయేలీలు పడినటువంటి శ్రమలు, వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళాల్సినటువంటి సందర్భాలు, బానిసత్వంలో ఉండగా వాళ్ళు మొరపెట్టి ప్రభువుని అడిగిన తదుపరి ప్రభు మరలా వాళ్ళ బానిసత్వంలోంచి బయటికి వెలుపలికి తీసుకురావడానికి సిద్ధపడినటువంటి సందర్భాలు రాయబడినటువంటి ఈ వాక్య సంక్షిప్తంలో ఈరోజు ప్రభువు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఆయన అంతము లేని రాజ్యము కలిగిన వాడు. ఆ అంతము లేని రాజ్యములో ఉండగోరినట్లయితే నువ్వెవరైనప్పటికీ, నీ కులంతో ఆయనకు పని లేదు, నీ మతంతో ఆయనకు పని లేదు, నీ డబ్బుతో ఆయనకు పని లేదు, నీ జాతితో ఆయనకు పని లేదు, నువ్వు ఏ ఊరు ఆయనకు పని లేదు, నీ రంగు ఏంటో ఆయనకు పని లేదు, నీ పరిస్థితి ఏంటో ఆయనకు పని లేదు, నువ్వు ఏ భాష మాట్లాడుతావు ఆయనకు పని లేదు. కారణం ఏంటంటే నిన్నుగా ప్రేమించే దేవుడు యేసు ప్రభువారు మాత్రమే కనుక, నిన్నుగా అర్థం చేసుకునేవాడు యేసు ప్రభువారు మాత్రమే కనుక, నిన్నుగా రక్షించడానికి ఇష్టపడుతున్నవాడు ఆయనే కనుక, ఆయన రాజ్యం అంతం లేనిది కనుక, అంతం లేని రాజ్యంలో నీవు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి రాజ్యంలో నీవు ఉండగోరినట్లయితే, నీవు పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ ఆయనను వెదకినట్లయితే ఆయన తనను తాను నీకు కనపరుచుకుంటాడు. దాని అర్థం ఏంటి అని అంటే, ఏ కల్మషం లేని, ఏ భేదాభిప్రాయాలు లేని, ఎటువంటి దురుద్దేశాలు లేనటువంటి పరిస్థితిని నువ్వు కలిగి ఆయన వెతకగోరినట్లయితే, ఆశ కలిగి ఉన్నట్లయితే తనను తాను ఆయన నీకు కనపరుచుకుంటాడు. ఎందుకు అనంటే, నువ్వు వెతికిన విధానం, నీవు కనుగొనడానికి చేసినటువంటి ప్రయత్నం ద్వారా తనను తాను నీకు కనపరుచుకుంటాడు. తద్వారా అంతములేని ఆయన రాజ్యములోనికి నీకు అనుమతినిస్తాడు. దేవుని సంగమా, దైవజనాంగమా, లేక అనేక ప్రాంతాలలో వింటూ వీక్షిస్తూ ఉన్నటువంటి తోటి సహోదరుడా, ఈ లోకంలో ప్రతిదానికి అంతం ఉంది, ప్రతిదానికి ముగింపు ఉంది, ప్రతిదానికి ఎండ్ పాయింట్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం మనం. అప్పుడప్పుడు వెళితే గ్యారంటీ ఇన్నాళ్ళండి, వారంటీ ఇన్నాళ్ళండి, ఆ తర్వాత మాకు సంబంధం లేదండి అంటూ ఉంటారు. దేర్ ఇస్ ఎండ్ పాయింట్, ముగింపు, అంతం. కానీ ఈరోజు ప్రభు యొక్క రాజ్యానికి అంతం లేదు. చాలా గొప్పదైనటువంటి మాట, ప్రపంచ ప్రజలు వినాల్సినటువంటి మాట, ప్రపంచ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి మాట, ప్రపంచంలో ఉన్న ప్రజలకు అర్థం కావాల్సినటువంటి మాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ దీని గురించి యోచన, అవగాహన, ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి మాట. ప్రపంచంలో ప్రతిదానికి అంతం ఉందేమో కానీ ప్రభు రాజ్యానికి మాత్రం అంతం లేదు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ప్రపంచంలో ప్రతిదానికి అంతం ఉంది, కానీ దేవుని రాజ్యానికి అంతం లేదు. అటువంటి అంతము లేని రాజ్యంలో నీవు ఉండగోరినట్లయితే, నీవు ఆ అంతము లేని రాజ్యానికి రాజు అయినటువంటి, రాజులకు రాజు అయినటువంటి, రాజులకు రారాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభువు అయినటువంటి
శాంతికాముకుడు అయినటువంటి పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులను విమోచించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు పూర్ణ మనసుతో వెదకగలిగినట్లయితే, నువ్వు పూర్ణాత్మతో వెదకగలిగినట్లయితే ఖచ్చితంగా నిన్ను చెరలో నుండి విడిపిస్తాడు, బంధకాల్లో నుండి విడిపిస్తాడు, రోగములో నుండి విడిపిస్తాడు, అసమాధానంలో నుండి విడిపిస్తాడు. నీవు కలిగి ఇరుక్కుపోయినటువంటి భయంకరమైన ప్రతి పరిస్థితుల నుంచి విడిపించడం మాత్రమే కాదు, అంతము లేని రాజ్యములో నిన్ను వారసునిగా అంగీకరింపచేయడం, తద్వారా అంతము లేని రాజ్యములో నీవు ఉండేటటువంటి గొప్ప వెసులుబాటు అవకాశాన్ని కలిగించడం, అంతము లేని ఆయన రాజ్యములో ఆయన సన్నిధిలో ఉండేటటువంటి పరిస్థితిని కలిగింపచేయడం నీకు అనుగ్రహించబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక అంతము లేని రాజ్యం ఇది, శాశ్వతమైన రాజ్యం ఇది, మహిమతో నింపబడిన రాజ్యం ఇది, మహిమ కలిగిన రాజ్యం ఇది. కనుక ఈరోజు అంతము లేని రాజ్యంలో నీవు ఉండగోరినట్లయితే, నీ పూర్ణ హృదయంతో ప్రభువును ఖచ్చితంగా వెదకగలిగినప్పుడు, రెండో మాట, ఈ అంతము లేని రాజ్యాన్ని గూర్చినటువంటి బోధల విషయాల్లో, వాక్య ధ్యానాంశాల విషయాల్లో, లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానిస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా నీ ఒక ఆలోచన అవగాహన కలిగి ఉండాలి. అంతము లేని రాజ్యం, అంతం లేని రాజ్యం అని నేను చెప్పడం ద్వారాను, అంతం లేని రాజ్యాన్ని మరొకళ్ళు చెప్పడం ద్వారాను, అద్భుతాలు జరుగుతాయని మరొకళ్ళని ఆకర్షించడం ద్వారాను, లేదంటే నీ జీవితం మారిపోద్దని మరొక విధంగా నేను ఆకర్షించడంలోనూ, ఇలా రకరకాలుగా ప్రలోభాలకు గురయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు. సరిగదా? నీవు ఖచ్చితంగా ఒక రూఢి కలిగి, పరిశుద్ధ గ్రంథంలో వాస్తవికత, పరిశుద్ధ గ్రంథంలో ఆధార సంబంధమైనటువంటి చరిత్ర, పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి అద్భుతాలకు ఒక రుజువు కలిగినటువంటి సందర్భాన్ని బట్టి, లేక గ్రంథంగా ఈ గ్రంథం ఉందనేటటువంటి వాస్తవాన్ని ప్రపంచమంతా ఒప్పుకున్నటువంటి ఈ సందర్భంలో నువ్వు గుడ్డిగా నమ్మడానికి, ఏదో ఎవరో చెప్పారు కనుక నమ్మడానికి, ఎవరేదో నిన్ను ఫోర్స్ చేశారు లేక బలవంతం చేశారనేటటువంటి మోసగారం నుంచి బయటకు వచ్చి నీవుగా పరిశీలన చేయగలిగితే, పరిశీలన చేసి చదవగలిగితే, పరిశీలన చేసి అర్థం చేసుకోగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి పొల్లు నిజమైనదేనని, వాస్తవమైనదేనని, అది యథార్థమైనదని ఖచ్చితంగా నీకు అర్థం కాగలుగుతుంది. అంతము లేని రాజ్యంలో నీవు ఉండగోరినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభువుకు స్తుతి కలుగునుగాక. నీవు దేవుని ఆ అంతము లేని రాజ్యములో నీవు ఉండగోరినట్లయితే, రెండో మాటగా దేవుని వాక్యాన్ని సంతోషంగా చదివే బిడ్డగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుండి 15 వాక్యాల వరకు చదువుదాం. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుండి 15 వాక్యాల వరకు చదివితే ప్రభు లేఖనాలు ఇలాగూ రాయబడ్డాయి. మొట్టమొదటిగా, అంతము లేని ఈ రాజ్యములో నీవు ప్రవేశించగోరినట్లయితే మొట్టమొదటిగా నీవు ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నువ్వు వెతికితే నువ్వు ఆయన్ని కనుగోగలుగుతావు. రెండవది, ఆయన్ని గురించి మరింతగా నువ్వు తెలుసుకోగోరినట్లయితే, తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం నువ్వు ధ్యానించేటటువంటి వాడిగా, దేవుని మాటలను తెలుసుకునేటటువంటి ఆసక్తి కలిగిన వాడిగా, పరిశుద్ధ గ్రంథం తీసుకుని చదివేటటువంటి వాడిగా ఉండాలని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ మాటలు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుండి చదువుకుంటే ఇలాగూ వ్రాయబడ్డాయి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయుకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును సీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఇంకా చదువుకుంటూ వెళితే చాలా విషయాలు రాసుంటాయి అక్కడ. ఈరోజు ఈ అంతము లేని రాజ్యం గురించి నువ్వు తెలుసుకోగోరినట్లయితే, అంతము లేని రాజ్యంలో నువ్వు ప్రవేశించగోరినట్లయితే, అంతము లేని రాజ్యములో నువ్వు ఉండగోరినట్లయితే, అంతము లేని రాజ్యములో నీవు ఏకం కావాలి, మమేకం కావాలి, అంతము లేని రాజులో రాజుగా ఉన్నటువంటి, అంతము లేని రాజ్యములో రాజుగా ఉన్నటువంటి ఆయన పరిపాలనను నువ్వు కొనసాగగోరినట్లయితే, అంతము లేని రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఆ రాజు లేక ఆ ప్రభువు, ఆ దేవుడు నీకు దేవుడిగా ఉండగోరినట్లయితే, నీవు ఊరకనే గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఎవరో వెళుతున్నారు కనుక వెళ్ళాల్సిన పని లేదు. ఎవరో చప్పట్లు కొడుతున్నారు కనుక కొట్టాల్సిన పని లేదు. ఎవరో ఆరాధన చేస్తున్నారు, పాట పాడుతున్నారు కనుక పాడాల్సిన అవసరం లేదు. నీవు అంతము లేని రాజ్యమును గూర్చి, అంతము లేని రాజ్యానికి రాజు అయినటువంటి దేవుని గూర్చి, ప్రభు అయినటువంటి దేవుని గూర్చి నిన్ను రక్షించగలిగి, నిన్ను అంతము లేని రాజ్యంలో ప్రవేశింప చేయగలిగినటువంటి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుని గూర్చినటువంటి లేఖనాలు పరిశుద్ధ గ్రంథం లేక బైబిల్లో అనేక చోట్ల కోకొల్లలుగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆయన మన మనుషులను గూర్చి, మానవ జాతి యొక్క భవిష్యత్తును గురించి పరలోకం వ్రాయించాడు. ఆ వ్రాయించినటువంటి దేవదేవుని యొక్క వాక్య గ్రంథాన్ని నువ్వు చదవగోరినట్లయితే, లేఖనాలు పరిశీలించగలిగినట్లయితే ఖచ్చితంగా నీకు
రుజువు దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. అందుకనే ఇక్కడ నీలాంటి నాలాంటి మనలాంటి కొంతమంది భక్తులు నాలాంటి దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత అవి నిజమో కాదో అవి అబద్ధమో ఏంటో తెలుసుకొనగోరి ఆ లేఖనాలు పరిశోధన చేస్తూ వచ్చారట. ఈరోజు అంతము లేని రాజ్యములు నువ్వు ప్రవేశించగోరినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని బిడ్డ, లేక ప్రభువుని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సోదరుడా సహోదరి, ప్రభువును అంగీకరించడానికి మనసు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, ప్రభువును వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నట్లయితే ఈరోజు అంతము లేని రాజ్యములు రాజుగా ఉండేటటువంటి దేవుడు, అంతము లేని రాజ్యానికి రాజైనటువంటి దేవుడు, అంతము లేని రాజ్యములో నువ్వు ఉండడానికి పరలోకములో ఉంది, లేక అంతము లేని రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కొరకై ఆకాశానికి భూమికి సిలువలో మధ్యలో ఉన్నటువంటి వేలాడదీయబడినటువంటి సిలువలో వేలాడదీయబడినటువంటి దేవదేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకై చిందించి నీ పాపములకు పరిహారం అందించుటకై లేక గావించుటకై వచ్చినటువంటి దేవదేవుడు గూర్చి ఆ అంతము లేని రాజ్యములో నివాసము చేయుటకై నీకు యోగ్యతా పత్రాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవదేవుని గూర్చి నువ్వు మరింతగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ధ్యానించాలని కోరుకుంటున్నాడు, వాక్యాన్ని చదువుకోవాలని కోరుకుంటున్నాడు, ఆయన గురించి మరింత తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. అంతే తప్ప గురుడిగా నీవేదో ఎవరినో వెంబడించినట్లు వెంబడించాల్సిన అవసరం లేదని వాస్తవిక సత్యాన్ని, అంతము లేని రాజ్యంలో ప్రవేశించుట కొరకై నీవు అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హత ఏంటంటే మొట్టమొదటి మాటగా నువ్వు ఆయన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నువ్వు వెతకగోరినప్పుడు, నువ్వు వెతకగలిగినప్పుడు ఆయన నువ్వు కనుగోగలుగుతావు. రెండవదికి ఆయన పరిశుద్ధ లేఖనాలను నువ్వు ధ్యానించడం ద్వారా ఆయన గురించి మరింత తెలుసుకోగలుగుతావు, ఆయన గురించి మరింత తెలుసుకోగలుగుతావు. అంత మాత్రమే కాదు, అలాగూ నీవు చేయుట ద్వారా, పరిశుద్ధ లేఖనాలు మరొక చోట రాసి ఉంటాయి, అలాగూ నీవు చేయుట ద్వారా ఆయన్ని మరింతగా నీవు అర్థం చేసుకోగలుగుతావు. ఆయనకి సేవకుడిగా, సేవకురాలిగా, దాసురాలిగా మారగలుగుతావు. ఆయన్ని సేవించుకోకుండా ఉండలేకపోతావు. నువ్వు నిజంగా ఈరోజు యేసుప్రభు వారి గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తే ఆయన స్తుతించకుండా నువ్వు ఉండలేవు. తెలుసా నీకు ఆ సంగతి? యేసుప్రభు వారి గురించి నిజంగా నువ్వు తెలుసుకోగలిగితే ఆయన పూజించకుండా ఉండలేవు, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఉండలేవు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేవు, ఆయన్ని ఆరాధించుకోకుండా ఉండలేవు, ఆయన గురించి, ఆయన వాక్యం గురించి అనేకులకు చెప్పుకోకుండా ఉండలేవు, ఆయన రక్షణ గురించి చెప్పుకోకుండా ఉండలేవు, ఆయన రాకడ గురించి చెప్పుకోకుండా ఉండలేవు, ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడన్న వార్తను గురించి చెప్పుకోవడం ఉండలేవు. అసలు ఇన్ని సంగతులు ఎవరి వ్యక్తి గురించి అయినా మనం ఎవరితోనైనా సహవాసం చేసినా, స్నేహం చేసినా వాళ్ళ గురించి కూడా ఇన్ని విషయాలు మనం చెప్పలేం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రారంభిస్తావో ఆయన ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయన ఇచ్చు ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, కృపను, కనికరాన్ని, దయను పొందుకుని అనుభవిస్తూ ఉంటావో ఈ సందర్భంలో నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఆయన గురించి చెప్పుకోకుండా ఉండలేవు, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఉండలేవు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేవు. ఆయన గొప్పతనం గురించి కానీ, ఆయన మంచితనం గురించి కానీ, ఆయన ప్రేమను గురించి కానీ, ఆయన కనికరం గురించి కానీ, ఆయన త్యాగం గురించి కానీ, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల గురించి కానీ, ఆయన దీన స్వభావం గురించి కానీ నువ్వు చెప్పుకోకుండా ఉండలేవు, నువ్వు మౌనంగా ఉండలేవు, నువ్వు ఓరకనే ఉండలేవు. కారణం ఏంటంటే ఆయనను గురించి నువ్వు తెలుసుకోవడం ప్రారంభించిన నాటి నుండే ఆయన అంతము లేని రాజ్యములో నిన్ను వారసునిగా చేయుటకై సిద్ధపడి పరలోక రాజ్యాన్ని, అంతము లేని ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి దేవదేవుని గొప్ప లక్షణాలు ఎప్పుడైతే నీకు పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయడం ద్వారా నీకు అర్థమవుతా ఉందో ఖచ్చితంగా నువ్వు ఆయన దాసుడిగాను, దాసురాలిగాను, సేవకుడిగాను, సేవకురాలిగాను మారిపోతావు. ఈ మాట మన కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం కనుక చదవగలిగితే మనకు అర్థం కాగలుగుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన అందరి కొరకు మృతి పొందాడన్న సంగతి నువ్వు ఒప్పుకోవడం ద్వారా, వాక్యం ధ్యానాంశం చేయడం ద్వారా, వాక్య ధ్యానాంశాన్ని ధ్యానం చేయడం ద్వారా నువ్వేం తెలుసుకుంటావనంటే అన్ని విషయాల్లో దేవుని పరిచారకునిగా, దేవుని పరిచయం చేసేటటువంటి బిడ్డగా ఇదే పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయము, ఇదే పరిశుద్ధ గ్రంథం 10వ వాక్యంలో 6వ అధ్యాయం 10వ వాక్యం, ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో
బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే కలుగునుగాక. దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, తోటి దేవుని పనిలో జత పని వారులారా, దేవుని తోటలో జత పని వారులారా, ప్రభువు నమ్ముకుని ప్రభువుని వెంబడిస్తున్న బిడ్డలారా, లేక ప్రభువును అంగీకరించినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నటువంటి వారులారా, ప్రభు పనిలో లేక అవగాహన లేనటువంటి పరిస్థితులు కలిగి జీవిస్తున్నటువంటి వారులారా, ప్రభు సేవను గూర్చి కానీ ప్రభు రాజ్యాన్ని గూర్చి కానీ ఏమాత్రం అవగాహన లేనటువంటి పరిస్థితులు కలిగి కొనసాగుతున్నటువంటి వారులారా, ఈరోజు ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది. భక్తుడు అంటాడు, మీరు ఎప్పుడైతే ఆయన అంతము లేని రాజ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో, మీరు ఆ ప్రయత్నంలో మీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రభువుని వెతకడానికి ఆసక్తి కలిగి ఉంటారో, ఆసక్తిని కలిగి ఉండుట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతా ఉంటారో, ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారో, ఆయన గురించి చెప్పుకోకుండా ఉండలేరు, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు, ఆయన గురించి ప్రకటించుకోకుండా ఉండలేరు, ఆయన గురించి ఆయన ప్రేమించుకోకుండా ఉండలేరు, ఆయన గురించినటువంటి సంగతులు ధ్యానించుకోకుండా ఉండలేరు. ఇలాగ ఎప్పుడైతే మీరు సిద్ధపడగలుగుతారు, ప్రభు మాటలు సెలవిస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, అన్నీ ఉన్నాయి అనే పరిస్థితుల్లో ఏమీ లేని వారమైనా ఆయన కొరకు జీవిస్తాం. బాధలు ఎక్కువయ్యాయి అనే పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఆయన కొరకు జీవిస్తాం. అనేక అవమానాలు ఉన్నాయి అనే పరిస్థితుల్లో ఆయన నామాన్ని భుజాన వేసుకుని అనేకులకు ప్రకటించడానికి సిద్ధపడేవారిగా ఉంటాం. శిక్షించబడే పరిస్థితులు ఉన్నాయి అనుకునే టయానికి గణపరచబడేటటువంటి పరిస్థితులు కలిగి ఉంటాం. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారముగా. ఒకవేళ నీకు దుఃఖం ఎదుర వచ్చేమో, ఆ దుఃఖం నీకు దుఃఖంలాగా అనిపించదు. నీకు బాధలు ఎక్కువ వచ్చేమో, ఆ బాధలు నీకు బాధల్లాగా అనిపించవు. నీకు అవమానాలు ఎక్కువ ఉండొచ్చేమో, అవమానాలు నీకు అవమానాలాగా అనిపించవు. కారణం, ఇలాగ చదువుతూ పోతే చాలా విధాలుగా ప్రభు లేఖనాలు అక్కడ రాయబడ్డాయి. ఐశ్వర్యము కలిగించే వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. ఎప్పుడైతే మనము ఆయన రాజ్యాన్ని గూర్చినటువంటి అవగాహన, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గూర్చిన అవగాహన, ఎప్పుడైతే పరలోక రాజ్యం లేక అంతము లేని రాజ్యం గూర్చినటువంటి అవగాహన, ఆసక్తితో ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, ఆయన కొరకు జీవించడానికి ఇక్కడ సిద్ధపడిపోతాం. పరిచారకులుగా మారిపోతాం. ఒక మాట చెప్పాలంటే ఆయన సేవకులుగా మారిపోతాం, ఆయన దాసులుగా మారిపోతాం, ఆయన దాసురాండ్రుగా మారిపోతాం, ఆయన పరిచారం చేసేటటువంటి పనివారిగా మారిపోతాం. అవసరమైతే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఇక నువ్వు లోకం వైపు చూడలేవు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన కార్యాలు, ఆయన జీవిత విధానం, ఆయన గురించి వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలు ఎంతో గొప్పగా నిన్ను తీర్చిదిద్దుతాయి. నిన్నెంతో గొప్పగా తీర్చిదిద్దుతాయి. నీ ఆలోచన విధానం మారుతుంది, నీ జీవన సరళి మారుతుంది, నీ జీవిత విధానం మారుతుంది, నీ ఉద్దేశాలు మారుతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి, నీ పిల్లలు పెంచే పెంపకం తీరు మారుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ ఉద్దేశాలు, నీ చూపులు, నీ క్రియలు సమస్తం మార్చబడుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. పరలో భూమి మీదనే ఆ అంతము లేని రాజ్యంలో నివాసం చేసే బిడ్డ ఎలాగైతే ఉంటాడో ఆ రూపాంతరతలోనికి, ఆ మార్పులోనికి నువ్వు వచ్చేస్తావు. భూమి మీద ప్రభు యేసుక్రీస్తు వారిని నీ జీవిత విధానం ద్వారా చూపించేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తావు. అంటే ఎంత మార్పు నీలో వస్తుందో, నీ మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. నీ మార్పును చూసి నువ్వే ఆశ్చర్యకితురాలు అయిపోయే పరిస్థితి, సంభ్రమాశ్చర్యాలు గురైపోయే పరిస్థితి. నీ గత జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు, లేక నీ గత జీవితంలో నీవు ఏదైతే పరిస్థితిని కలిగి ఉన్నావో ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు, ఈరోజు దేవుని సేవకునిగా సెలవిస్తా ఉన్నాను, తెలియచేస్తా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించావో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నావో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అవగాహన, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని గూర్చినటువంటి ఆ నడిపింపు, లేక ఆ వాక్య ధ్యానాస సంబంధమైనటువంటి పరిస్థితులు నీవు కలిగి ఉన్నావు. వాటన్నిటి ద్వారా నువ్వు ఏమైపోతావో తెలుసా? నువ్వు సమూలంగా మార్చబడిపోతావు. నువ్వు సమూలంగా మార్చబడిపోవడమే కాదు, ఆయన దాసురాలుగాను, ఆయన దాసురాలుగా, ఆయన దాసుడిగా ఆ మాటకు వస్తే నువ్వు పరిపూర్ణంగా మార్చబడిపోవడం మాత్రమే కాదు, కానీ నీ జీవితాన్ని చూసినటువంటి అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి ఎంతో కుతూహలం చూపిస్తారు, ఎంతో ఆసక్తి చూపిస్తారు. అరే, ఇతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించక మునుపు ఇలా ఉండేవాడు కాదే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు ఇలా ఉండేవాడు కాదే, ఇతని మాట తీరు వేరేలా ఉండేది, ఇతని ప్రవర్తన వేరేలా ఉండేది, ఇతని ఉద్దేశాలు వేరేలా ఉండేవే, ఇతని పరిస్థితులు వేరేలా ఉండేవే. కానీ ఏంటి ఇతనిలో ఇంత మార్పు వచ్చింది? ఏంటి ఇంతలాగా ఇతను మారిపోయాడు? ఇతని మాట తీరు మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది, చూపులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి అని ఇలాగూ రకరకాలుగా నిన్ను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని ఘనపరిచేటటువంటి ఒక గొప్ప జీవించేటటువంటి మాదిరిగా నువ్వు
అవకాశాన్ని, దేవుని రాజ్యంలో లేక దేవుని చిత్తాన్ని జరిగించుటకైనటువంటి ఆ ఉద్దేశాలను కలిగిన వాడివై ప్రజలు నిన్ను చూచుట ద్వారా, ప్రజలు నిన్ను గమనించుట ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచడానికి, దేవుడి నామాన్ని ఘనపరచడానికి, అంతము లేని ఆ రాజ్యంలో ఉండగోరడానికి ఆ శక్తిని చూపిస్తారు. ఇది అంతము లేని రాజ్యం. గమనించాలి, ఇది అంతము లేని రాజ్యం. గమనించాలి మనమంతా కూడా. అంతము లేని రాజ్యంలో, అంతము లేనటువంటి రాజ్యానికి వారసులుగా నీవు ఉండగోరినట్లయితే, అంతము లేని రాజ్యంలో నువ్వు ప్రవేశించగోరినట్లయితే, అంతము లేని రాజ్యంలో నువ్వు ఉండాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడ, ప్రభు లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం, దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఆయన నీవు పూర్ణ మనసుతో వెతకగలిగినట్లయితే, నీవు పూర్ణాత్మతో వెతకగలిగినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నువ్వు కనుగోగలుగుతావు. ఆయన నువ్వు కనుగోవడం ద్వారా ఆయన నీకు ఇవ్వగలిగిన సమస్తము ద్వారా నీ పరిస్థితులన్నీ సమూలంగా మార్చబడతాయి, నీ స్థితిగతులన్నీ సమూలంగా మార్చబడతాయి. ప్రియా దేవుని బిడ్డ, దైవజనుడా, ప్రియా సహోదరి, సహోదరుడా, లేక ప్రభువు నెరగినటువంటి వాడా, ప్రభువుని గురించినటువంటి అవగాహన లేనటువంటి వాడా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతము లేని ఆ రాజ్యములో నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతము లేని ఆ రాజ్యములో నీవు నివాసం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అలా ఉండాలి. ఉండగోరినట్లయితే ముందుగా నువ్వు చేయాల్సిన పని, తెలుసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, ఆయన నువ్వు పూర్ణ మనసుతో వెదగాలి, పూర్ణాత్మతో వెదగాలి. అంత మాత్రమే కాదు, ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి ఆయన వాక్యము ధ్యానం చేయాలి. ఆయన వాక్యం నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయడం ప్రారంభిస్తావో, లేఖనాలు పరిశోధించడం ప్రారంభిస్తావో, వాక్యం తెలుసుకోవడం ప్రారంభిస్తావో, నువ్వు ఆయన దాసునిగా, దాసురాలిగా మార్చబడిపోతూ ఉంటావు. నీకు తెలియకయే నీ జీవితాన్ని వెనక తిరిగి చూసుకున్నప్పుడు నీ జీవితం పెనుమార్పులు కలిగి అక్కడే నీవు జీవించేటటువంటి వాడిగా, జీవించేటటువంటి దానిగా, జీవించేటటువంటి కుటుంబముగా, లివింగ్ ఎగ్జాంపుల్గా ఈ భూప్రపంచం మీద ఉండగలుగుతారు. ఆఖరి మాటగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ నేను. అంత మాత్రమే కాదు, మనము చేయాల్సినటువంటి కర్తవ్యంలో, అంతం లేనటువంటి ఆజ్యంలో ఉండగోరగలిగినట్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే, ఒకవేళ అట్టి నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే, అట్టి నిర్ణయంతో నీవు ముందుకు నడిపించబడాలి, ఏకీభవించని నేను ఈ అంతం లేని రాజ్యంలో ఉండగోరుతూ ఉందని నువ్వు నిర్ణయానికి వచ్చినట్లయితే, ఖచ్చితంగా నీది ఒక గొప్ప ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అని అంటే, ఈ అంతము లేని రాజ్యం కొరకు నీవు పనిచేసే బిడ్డగా ఉండాలి. ఈ అంతము లేని రాజ్యం కొరకు పనిచేసే బిడ్డగా, శాశ్వతంగా నిలిచేటటువంటి పని చేసేటటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 26 నుండి 36 వాక్యాల వరకు చదువుకుంటే, 6వ అధ్యాయము పరిశుద్ధ యోహాను గ్రంథం 6వ అధ్యాయము 26 నుండి 35 వరకు చదువుతోందండి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమేమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియలను చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆహారము వారికి అనుగ్రహించను రాయబడినట్లు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించిద్రని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. ఈరోజు చదవబడినటువంటి ఈ వాక్య ధ్యానాంశంలో ఆఖరి మాటగా, దేవుని రాజ్యానికి అంతం లేదు, అంతము లేని రాజ్యములో నీవు ఉండగోరాలని కోరుకుంటూ ఉన్నట్లయితే, నువ్వు ఉండాలని ఆ దేవదేవుడు కోరుకుంటున్న రీతిగా నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నువ్వు వెదగినప్పుడు ఆయన నువ్వు కనుగోగలుగుతావు, ఆయనతో సమీపంగా ఉండగలుగుతావు, ఆయన నీలో ఉంటాడు. రెండవదిగా, ఆయన గురించి మరింత తెలుసుకోగలిగినప్పుడు, నువ్వు పరిశోధించినప్పుడు, లేఖనములు పరిశోధించినప్పుడు, వాక్యమును ధ్యానించగలిగినప్పుడు ఆయన గురించి పరిపూర్ణంగా నీకు అర్థమవుద్ది. ఎప్పుడైతే నీకు అర్థమవుద్దో, నువ్వు ఆయన దాసురాలిగా మారిపోతావు. ఆయన గురించి మాట్లాడుకోకుండా నువ్వు ఉండలేనటువంటి పరిస్థితుల్లోకి
వస్తావు, ఎందుకంటే ఆయన లక్షణాలు అంత గొప్పవి కనుక. తద్వారా నువ్వు చేయాల్సిన పని ఏంటరా అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటమ్మా అంటే, శాశ్వతమైనటువంటి రాజ్యం కొరకై పనిచేసేటటువంటి బిడ్డగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలగాలి. శాశ్వతంగా నిలిచేటటువంటి పని చేసేటటువంటి బిడ్డగా నువ్వు సిద్ధపరచుకోగలగాలి. ఏంటి అని అంటే, యోహాను శుభవార్తలో 10వ అధ్యాయంలో రాయబడినటువంటి 6వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారం 26 నుండి 35 వాక్యాల వరకు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే విధానంలో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఏకీభవించినటువంటి జనసమూహంతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఇదిగో మీరు సూచక క్రియల కొరకు, అద్భుతాల కొరకు, లేక మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు నన్ను వెంబడించడం లేదని నాకు అర్థమైంది. మీరు వెంబడించేది కేవలం రొట్టెల కొరకు, కేవలం మీ ఆకలి తీర్చుకోవడం కొరకు, కేవలం మీ స్వార్థం కొరకు మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఇది కాదు మీరు చేయాల్సిన పని. మీరు శాశ్వతమైన రాజ్యం కొరకు నన్ను వెంబడించండి, మీరు పరలోక రాజ్యం కొరకు వెంబడించండి, అంతము లేని రాజ్యం కొరకు నన్ను వెంబడించండి. ఆపదలు లేని, ఇబ్బందులు లేని, ఆకలి దప్పులు లేని, కష్ట నష్టాలు లేని, దుఃఖమే లేనటువంటి, నిందలేనటువంటి రాజ్యం గురించి అక్కడ నివాసం చేయడానికి నన్ను వెంబడించండి. అంతే తప్ప కేవలం రొట్టెల కొరకు, కేవలం ఈ పూట తిండి కొరకు, కేవలం కొంత గాసం కొరకు, కొంత బ్రతుకు తెరువు కొరకు నన్ను వెంబడించవద్దని ఖరాఖండిగా ఖచ్చితంగా ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఎంత తెలుసుకున్న తర్వాత, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, ఇన్ని విషయాల మీద అవగాహన వచ్చిన తర్వాత, ఇన్ని సంగతుల గురించి బోధపడిన తర్వాత, మనం కేవలము భౌతికమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఆహారం కొరకు, వస్త్రం కొరకు, మరి మనం ఆశించేటటువంటి వాటి కొరకు యేసయ్యను వెంబడించాల్సినటువంటి దుస్థితిలో మనం ఉండకూడదు. సరిగదా? మనము ఎప్పుడైతే యేసయ్యను వెంబడించడం ప్రారంభించామో, అంగీకరించామో, దేవుని యొక్క గొప్ప సంకల్ప సంబంధమైనటువంటి ఆ అంతము లేని రాజ్యములో ఉండగోరుటకై మనం పూనుకునేవారిగా, పనిచేసేవారిగా, సమయం వెచ్చించేవారిగా, ధనాన్ని కేటాయించేవారిగా, యేసయ్యను గూర్చిన స్వార్థను ప్రకటించేటటువంటి వారిగా, అంతము లేని ఆ రాజ్యములో నివాసం చేయుటకు యోగ్యత లేని వాళ్ళందరికీ ఆయన గురించి ప్రకటించేటటువంటి వాళ్ళుగా, బోధించేటటువంటి వాళ్ళుగా, ఆయన వాక్యాన్ని తెలియచేసేటటువంటి వారిగా మనం ఉండగోరాలని, ఉంటే మంచిదని, శాశ్వతమైనటువంటి పని చేయడంలో మనం సిద్ధహస్తులు కావాలని, శాశ్వతంగా నిలిచేటటువంటి రాజ్యం కొరకు పనిచేయాలని ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రభువుకే మహిమ కలుగును గాక. శాశ్వతంగా నిలిచే రాజ్యం కొరకు పని చేయాలి. ఇవాళ చాలామంది కొరకు పని చేస్తూ ఉన్నాం. చాలామంది ఓటీల కొరకు పని చేస్తూ ఉన్నాం. ఎక్కువ డబ్బు సంపాదించడం కొరకు పని చేస్తూ ఉన్నాం. చాలా ప్రజలు ఎవరో మెప్పు పొందడానికి పని చేస్తూ ఉన్నాం. కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి రకరకాలుగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, శాశ్వతంగా నిలిచే రాజ్యం కొరకు మనం పనిచేయాలి. ఇది శాశ్వతంగా నిలిచే రాజ్యం, ఇది అంతము లేని రాజ్యం. ఇది ఈరోజు ఈ లోకమంతా అశాశ్వతం అనేటటువంటి మాట, దీనికి ఒక అంతముందనేటటువంటి మాట. ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ భూమి అంతరించిపోతూ ఉన్నాయి, ఆకాశ మహాకాశాలు లయమైపోబోతూ ఉన్నాయి, పరిశుద్ధం కాబోతూ ఉన్నాయి. ఈ అంతం కాబోయేటటువంటి వాటి గురించి కాదు నీవు ప్రయాసపడాల్సింది. శాశ్వతంగా నిలిచేటటువంటి రాజ్యంలో, శాశ్వతుడైనటువంటి దేవునితో, అంతము లేనటువంటి, మకుటము లేనటువంటి మహారాజు ఉండేటటువంటి ఆ అంతము లేని రాజ్యంలో నీవు ఉండాలని, దాని కొరకు నువ్వు పనిచేయాలి. వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ అంతమయ్యేటటువంటి వాటి కొరకు అంపర్లాడేటటువంటి లోకం, అంతము లేనటువంటి, అంతము లేకుండా ఉండేటటువంటి రాజ్యానికి రారాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పనిచేయడం విషయంలో, లేక తెలుసుకోవడం విషయంలో, లేక అనాసక్తత చూపించేటటువంటి పరిస్థితిని ఒకళ్ళు కలిగి ఉన్నట్లయితే ఇవాళతోనే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయాలను. కారణం ఏంటో తెలుసా? ప్రభువు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయనది అంతము లేని రాజ్యం. ప్రియా సహోదరుడా, దేవుని బిడ్డ, దైవజనాంగమా, ఆ అంతము లేని రాజ్యములో నీవు ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నట్లయితే, ఉంటే దేవుని నామము, దేవుని చిత్తము నీ ద్వారా, నువ్వు వాక్యం ధ్యానించడం ద్వారా, ప్రభునామము కీర్తించబడుట ద్వారా, ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుట ద్వారా నీవు మరింతగా అంతము లేని రాజ్యానికి చేరువవుతావు. లేక ఆయన అంతము లేనటువంటి పరిస్థితుల్లో జీవించడానికి నువ్వు సిద్ధహస్తుడు కాగలుగుతావు అనేటటువంటి వాస్తవిక సత్యాన్ని ఈ పూట ఈ వాక్యము ధ్యానం ద్వారా, ఈ వాక్య ధ్యానాంశం ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ అపోహల్లో నుండి బయటకు రావాలి, అపనమ్మకం నుండి బయటకు రావాలి, లోక సంబంధమైన కట్టడల్లో నుండి, బంధకాల్లో నుండి బయటకు రాగలగాలి. కారణం ఏంటయ్యా అంటే అంతము లేని రాజ్యం ఒకటి ఉంది. అంతము లేని రాజ్యముల గురించి ఈరోజు ప్రకటించబడుతున్నటువంటి సేవకులు అంటారు అనేక మంది భూమి మీద ఉన్నారు. నీ ప్రయాణానికి అంతముందేమో, నీ జీవితానికి అంతముందేమో, నీ చదువుకు అంతముందేమో, నీ నిర్మాణాలకు అంతముందేమో, నీ తెలివితేటలకి, నీ మేధస్సుకి అంతముందే ఉంది. ఖచ్చితంగా అన్నింటికి దెర్ ఇస్ ఎండ్ పాయింట్ మై ఫ్రెండ్. ప్రతిదానికి అంతముంది. అంతం లేనిది ఏమీ లేదు ఈ భూమి మీద.
ఎప్పుడు 30 ఏళ్ల కింద పాతానని చెప్పొచ్చు నువ్వు నాటిన కొబ్బరి, కానీ గాలి తుఫానికి ఇరిగిపోతాం, అంతం. ఎప్పుడు 100 సంవత్సరాల కింద కట్టామండి, అంతముంది. 1000 ఏళ్ల కింద కట్టామండి, అంతముంది. ప్రతిదానికి భూమి మీద అంతం ఉంది, కానీ అంతము లేని రాజ్యం ఒకటి ఉంది, అదే యేసయ్య రాజ్యం. ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యం, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యం, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యం, శాంతి కాముకుడైనటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యం, ప్రేమను పంచేటటువంటి యేసుక్రీస్తు వారి రాజ్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యం. ఇలాంటి రాజ్యంలో నీ వారసుడు కావాలని, ఇలాంటి రాజ్యంలో నువ్వు ఉండగోరాలని, ఇలాంటి రాజ్యంలో నీ వాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నట్టు. ఒకవేళ ఇన్ని విషయాల్లో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసి, మా తాత చెప్పాడండి, మా మామ చెప్పిందండి, మా తండ్రి చెప్పాడండి, మా అమ్మ చెప్పిందండి, మా ముత్తాత చెప్పాడండి, మేము కొన్ని తరాలుగా ఇలాగే జీవిస్తూ ఉన్నామండి, ఇదేంటి మా పరిస్థితి, మేము ఇందులోంచి బయటకు రాలేమండి, మా వల్ల కాదండి అనేటటువంటి సందిగ్ధంలో ఇంకా నువ్వు కొట్టుమిట్టాడుతుంటూ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నట్టు. నువ్వు ఎప్పుడు ఈ మాట వినుండు. బహుశా ఇది అంతము లేని రాజ్యముల గురించి ప్రకటించబడుతున్నటువంటి మాట ప్రియా సహోదరుడా. ఇది అంతము లేని రాజ్యముల గురించి వివరిస్తున్నటువంటి మాట ప్రియా సహోదరి. ఈ రాజ్యానికి అంతం లేదు. ఇది యేసయ్య రాజ్యం, ఇది శాశ్వతం ఉండే రాజ్యం, శాశ్వత కాలం ఉండే రాజ్యం, స్థిరమైన రాజ్యం, అందమైన రాజ్యం, అద్భుతమైన రాజ్యం. అందులో నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా కోరుకుంటూ ఉన్నట్లయితే తప్పక అట్టి కృప ప్రభువు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. నీ ప్రతికూల పరిస్థితుల్లోంచి నువ్వు విడిపించబడడానికి ఆసక్తి కలిగినట్లయితే, ఇదిగో నేను కూడా ఆ అంతము లేని రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అనుకున్నట్లయితే నాతో పాటు ఏకీభవించు. తప్పక నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను అంతము లేని రాజ్యంలోనికి చేర్చగలిగిన సమర్థుడైన దేవుడు నా దేవుడు. హీ ఈజ్ ద ఏబుల్ వన్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ ద వన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. He is the one who can transform and change and take you to the everlasting, endless kingdom where you get the complete joy and happy in your life. My beloved friend and brother. Yes, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి, సర్వాధికారి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీవు అంతము లేని రాజ్యమునకు రాజువునైనా, మకుటము లేని మహారాజునైనా, మకుటము లేని మహారాజు ప్రభు. ఈరోజు ఈ వాక్యముని ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ నేను, సహాయకుడా, శక్తిమంతుడా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డల జీవితాల్లోటి గొప్ప కార్యాలు జరిగించి, వాళ్ళు బంధింపబడిన బంధకాల్లోంచి విడిపించి, చీకటి కబంధ హస్తాల్లోంచి విడిపించి, గతించిన తరాలు పెట్టినటువంటి ఆ నియమాలకు, నిష్ఠలకు లోబడిపోయిన పరిస్థితుల్లోంచి విడిపించి, అంతము లేని రాజ్యంలో ప్రవేశించుటకై నీ గొప్పదైన కార్యములు వాళ్ళ హృదయాల్లో జరుగునట్లు, కుటుంబాల్లో జరుగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ నేను. కాడిమూకులు విరగొట్టబడాలనైనా, అంధకార శక్తుల ఏలుబడి చేస్తున్న శక్తుల కబంధ హస్తాల నుంచి బిడ్డలు విడిపించబడాలనైనా, ఆచార పారంపర్యాచారాలు నైనా ఇటువంటి దౌర్భాగ్యమైన కట్టడల్లో నుంచి బిడ్డలు విడుదల పొందాలి తండ్రి. ఈరోజు అట్టి రీతిగా బిడ్డలందరి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఏ రీతిలో ఉన్న కట్టుబాట్లల్లో, లేక కట్టడల్లో, లేక నియమాల్లో, లేక బంధకాల్లో బంధించబడిపోయి ఉన్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. వాళ్ళు తప్పక అంతము లేని నీ రాజ్యములో వారసులకు కృప పొందుకుందురుగాక, కనికరము పొందుకుందురుగాక, నీ జాలిని అనుభవించుదురుగాక, నీ దయను పొందుకుందురుగాక అని ప్రార్థిస్తూ మా భారతదేశాన్ని, ప్రాంత ప్రజలను, ఈ సంఘాలను, ముఖ్యంగా నీ సేవ చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను, దాసులను, దాసురాండ్రను ఆయా రీతిలుగా నీ